సో పెద్దగా మ్యాటరే ఉండదు ఇదంతా. ఎలిమెంట్స్ అండ్ యాట్రిబ్యూట్స్ అంతే. అన్ని ఎలిమెంట్స్ అండ్ యాట్రిబ్యూట్స్. సో ఈ ఎలిమెంట్ యాట్రిబ్యూట్స్కి టాపిక్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. టాపిక్ వన్ బై వన్ చెప్పుకుంటా పోతే చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి మనం డిఫరెంట్ అప్రోచ్లో వెళ్దాం. డిఫరెంట్ అప్రోచ్ ఏంటంటే మాన్యువల్గా నేర్చుకోవచ్చు మనం. సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఒక ఫైల్ క్రియేట్ చేశాను నేను. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ గో లైవ్ అని ఉంటుంది. ఈ ఫైల్ ఓపెన్ చేయగానే ఇక్కడ గో లైవ్ అని ఉంటుంది. ఎందుకంటే నేను లైవ్ సర్వర్ ఇన్స్టాల్ చేశాను కదా, దాన్ని క్లిక్ చేయగానే ఇగో ఈ పోర్ట్ నెంబర్తో అక్కడ రన్ అవుతుంది అనమాట. ఇగో ఈ పోర్ట్ నెంబర్ 5500 అనే పోర్ట్ నెంబర్తో రన్ అవుతుంది. ఆ పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతుంది. ఆ పోర్ట్ నెంబర్ లోపల ఈ index.html అనే ఫైల్ ఉంది, అది ఓపెన్ అయిపోయింది. index.htmlలో ఇది కోడ్, జస్ట్ బేసిక్ టెంప్లెట్ ఉంది. ఈ ఫైల్ అక్కడ ఓపెన్ అయిపోయింది, రన్ అవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా నేను ఎందుకు చెప్తానని అంటున్నానంటే, హెచ్టిఎంఎల్ అని చాలా ఈజీ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్లో అన్ని ఎలిమెంట్స్ అండ్ యాట్రిబ్యూట్స్ గురించి తెలుసుకుని ఉంటే చాలు. ఈ హెచ్టిఎంఎల్ హోమ్ పేజ్లో ఎలా నేర్చుకోవాలి ఏంటని ఉంది, ఇది ఆల్రెడీ నువ్వు నేర్చేసుకున్నావు, అయిపోయింది. ఇంట్రొడక్షన్, ఇది ఇంట్రొడక్షన్లో వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ అంటే అన్నీ మెన్షన్ చేస్తారు. ఇవన్నీ గోత్రీ అవ్వు, రీడ్ చేసుకో, నేర్చుకో. ఇవన్నీ డెఫినేషన్స్ అని ఓన్గా నేర్చుకో. ఎడిటర్స్ వచ్చేసరికి నోట్ ప్యాడ్లో చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనం విజువల్ స్టూడియోలో కోడ్లో చేస్తున్నాం. బేసిక్స్ వచ్చేసరికి ఏంది, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేస్తాం ఇవన్నీ చెప్పుకున్నాం మనం. అందులో అవును, ఇందులో ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఉందా, ఈ ఎలిమెంట్స్ అనమాట. ఎలిమెంట్స్ గురించి కూడా చెప్పుకున్నాము. ఈ పేజ్ కూడా హెచ్టిఎంఎల్. అవును. సో ఇక్కడ ఇది హెచ్టిఎంఎల్ ఉందా, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయా, ఎన్ ఎలిమెంట్స్. యాట్రిబ్యూట్స్ అంటే ఎక్కడ ఉంటాయి, ఎలిమెంటు స్టార్టింగ్ ట్యాగ్లో ఉంటుంది. ఓకేనా. స్టార్టింగ్ ట్యాగ్ అసలు యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి. ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ గురించి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాయి. ఎవరికి ప్రొవైడ్ చేస్తాయి, బ్రౌజర్కి ప్రొవైడ్ చేస్తాయి. సో ఇదే అనమాట, ఇదే మ్యాటర్ ఉంటుంది. ఇంకా అంతా హెచ్టిఎంఎల్. ఇప్పుడు సో మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది, అన్ని ఎలిమెంట్స్ని ఒకసారి టచ్ చేద్దాం. H1 ట్యాగ్లు 6 టైప్స్ ఆఫ్ H1 ట్యాగ్స్ ఉంటాయి. H1 వచ్చేసరికి బిగ్గర్ ట్యాగు, H2 వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది, H3 తక్కువ, H6 వరకు ఉంటాయి అన్నమాట. మన నీడ్ని బట్టి మనం ఈ ఎలిమెంట్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ H2 యూజ్ చేశాను నేను. H2 యూజ్ చేస్తే అది ఎలా రెండర్ అయింది, ఇలా రెండర్ అయింది. అదే H1గా మారిస్తే ఎట్లా ఉంటుంది, ఇంకొంచెం పెద్దదిగా ఉంటుంది, కొంచెం పెద్దగా వస్తుంది. చూడు, ఇంకొంచెం సైజ్ పెరిగింది. ఆటోమేటిక్ రీఫ్రెష్ అవుతుంది. ఈ లైవ్ సర్వర్ వల్ల ఉపయోగం ఏంటంటే, అక్కడ నువ్వు సేవ్ చేయగానే ఆటోమేటిక్గా ఆ పేజ్ రీఫ్రెష్ అయిపోతుంది. దానివల్ల అడ్వాంటేజ్ అదనమాట. ఇప్పుడు H1 ట్యాగు ఇలా వచ్చింది. నేను దీన్ని క్యాపిటల్ కేస్ మార్చాను అనుకో, కంటెంట్ అది మారిపోయింది ఆటోమేటిక్గా. సో లైవ్ సర్వర్ యొక్క అడ్వాంటేజ్ ఇది. పనిచేస్తుంది, నేను చూపిస్తాను. సో ఈ క్లాస్ లాస్ట్లో చూపిస్తాను నీకు. టెస్టింగ్ హెడర్. సో ఇది H1 ఎలిమెంట్.
H1 ఎలిమెంట్లో కంటెంట్ ఏమని ఇచ్చాను, టెస్టింగ్ హెడర్ని ఇచ్చాను, అది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఈ ఎలిమెంట్ ఎలా ఉంది, దాని బిహైండ్ ది సీన్స్ ఎలా ఉందో ఎలా చూడాలి అనుకుంటే ఇలా డీబగ్ చేస్తే H1 అలా ఉంటుంది. H1 ఎలిమెంట్ అనేది అది దాని సైజు ఎంతో ఫుల్ సైజ్ తీసుకుంది. బ్రౌజర్ ఎంతవరకు ఉంటే అంతవరకు తీసుకుంది. బై డిఫాల్ట్గా మార్జిన్ ఆరెంజ్లో ఉంది చూసావా, అదంతా మార్జిన్. అట్లా ఇవన్నీ. సో ఇక్కడ చూడు, ఇవన్నీ కూడా డిఫాల్ట్గా వచ్చే స్టైల్స్ బ్రౌజర్ నుంచి వస్తాయి అన్నమాట. ఈ స్టైల్స్ మనకు కావాలనుకుంటే, ఈ స్టైల్స్ వద్దనుకుంటే మనం ఓవర్ రైడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి కలర్ రెడ్ అంటే రెడ్ అయిపోతుంది. సో ఇట్లా ఇక్కడ టెస్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి స్టైల్ ట్యాగ్ ఓపెన్ అయిపోయింది. ఏంది H1 కదా, సెలెక్టర్ అనమాట. H1 సెలెక్టర్ తీసుకున్నాను, దాన్ని ఇక్కడ పేస్ట్ చేశాను ఆ ప్రాపర్టీని. ఎర్రర్సా? ఇక్కడ ఎర్రర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎలిమెంట్స్. సో ఎర్రర్స్ తెలుసుకోవచ్చు, కానీ HTML5 ఎర్రర్స్ చూపించదు కదా. రాంగ్ అవుట్పుట్ ఇస్తుంది కానీ ఎర్రర్స్ చూపించదు. నువ్వు ఒకవేళ అలా చెక్ చేసుకోవాలనుకున్నావు అనుకో, ఆన్లైన్లో ఒకటి ఉంటుంది HTML వ్యాలిడేటర్ అని ఉంటుంది. ఇది వ్యాలిడేటర్లోకి వెళ్ళి HTML వ్యాలిడేటర్ ఉంది కదా, ఇది ఇక్కడికి వచ్చి యూనికోడ్. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఫైల్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడు. మన ఫైల్ ఎక్కడ ఉంది? చెప్తున్నా, ఈ విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడు, అది నీకు HTML2లో ఇది HTML ఇది దీన్ని ఎక్కడ సేవ్ చేశానో చూద్దాం ఫస్ట్. ఫ్రంట్ ఎండ్ లోపల ఇక్కడ ఈ ఫోల్డర్లో ఇది మనం చేసిన ఫైల్, ఇది మన HTML ఫైల్. దీన్ని ఇక్కడ ఇచ్చాను, చెక్ చేశాను. ఇక్కడ ఏమంటుంది? డాక్యుమెంట్ చెకింగ్ కంప్లీటెడ్, నో ఎర్రర్స్, నో వార్నింగ్స్. యాక్చువల్లీ ఇంతకుముందు HTML5 బిఫోర్ ఏముండేదంటే, ఈ చెకింగ్ ఏదైతే ఉందో, ఈ చెకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ చెకింగ్ ప్రాసెస్ పేజ్ లోడ్ అవుతున్న టైంలోనే ఈ చెకింగ్ ప్రాసెస్ ఉండేది. అంటే పేజ్ని కొంచెం స్పీడ్గా లోడ్ అవ్వడానికి అడ్వాంటేజ్గా ఉంటుందని చెప్పేసి దాన్ని తీసేశారు HTML5లో. ఇప్పుడు నేను దీనికి ఒక ఎర్రర్ ఇస్తాను చూడు, ఎర్రర్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేస్తా. దీనికి ఎండింగ్ ట్యాగ్ ఇలా, దీనికి ఎండింగ్ ట్యాగ్ ఇవ్వలేదు. మళ్ళీ నేను ఓపెన్ చేస్తాను చూడు, ఇదేగా ఫైల్, మన ఫైల్ అది HTML వ్యాలిడేటర్. ఓకేనా? ఇదిగో ఇక్కడ లైన్తో సహా నీకు ఎక్కడ ఎర్రర్ ఉందో చూపిస్తుంది. ఇక్కడ ఏమని చెబుతుంది? ఫ్రమ్ 14 11 నెంబర్, ఇది అన్క్లోజ్డ్ ఎలిమెంట్ అంట. ఎండ్ ట్యాగ్ ఫర్ బాడీ సీన్ బట్ దేర్ వర్ అన్క్లోజ్డ్ ఎలిమెంట్స్.
అంటే బాడీ లోపల అన్క్లోజ్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూసుకోండి అని చెప్తుంది. ఇట్లా చెక్ చేసుకోవచ్చు అండి. అంటే బాడీ లోపల ఈ H1 అనేది ఎక్కడుంది? బాడీ లోపల ఉంది కదా, బాడీ లోపల H1 అనే లైన్లో కనిపిస్తుంది చూసుకోండి అని అంటారు. ఎన్జీ హెడర్లో ఈ బాడీ లోపల లైన్ అనమాట. ఎక్కడ ఉంది? ఏ ఎలిమెంట్ లోపల ఉంది? ఇదంతా హైరార్కికల్ కదా, ఒకదాని లోపల ఒకటి అన్నీ ఉంటాయి కదా. దీంట్లో ఇప్పుడు H1లో ఎర్రర్ ఉంది అంటే పైన దాని పేరెంట్ దాంట్లో కూడా ఎర్రర్ ఉన్నట్టే అర్థం. అందుకే 2 చూపిస్తుంది. ఇప్పుడు నేను దాన్ని క్లోజ్ చేశాను అనుకో, సేవ్ చేస్తా. ఇప్పుడు నో ఎర్రర్స్ పోయింది. ఇట్లా ఇది వ్యాలిడేటర్ ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ ఏం అవసరం లేదు, ఆన్లైన్లో ఉంటుంది. నీ ఫైల్ని ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే అప్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు. హెచ్టిఎంఎల్ వ్యాలిడేటర్ అని కొట్టగానే వస్తుంది, దాన్ని కొట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ 1 by 1 అన్ని ఎలిమెంట్స్ చూద్దాం. ఇక్కడ 6 టైప్ ఆఫ్ హెడర్ ట్యాగ్స్ ఉంటాయి కదా. అసలు ఎందుకు ఈ 6 టైప్స్ ఆఫ్ హెడర్ ట్యాగ్స్ మనకి అవసరమా? 6 అవసరమా? ఎందుకు అవసరం 6? ఒక బుక్ రాస్తున్నాం అనుకో, మెయిన్ హెడ్డింగ్లో సబ్ హెడ్డింగ్ ఇలా ఉంటాయి కదా. అదే మాదిరిగా అలాంటి అవసరం ఏదైనా ఉంటే యూజ్ చేసుకోండి అని చెబుతున్నది. ఓకేనా? ఈ H1 ఎలిమెంట్ ఎలా ఉంటుంది అని అంటే, అసలు అది ఎలా ఉంది యాక్చువల్, ఇప్పుడు ఇదంతా మనకు కనపట్లేదు. అసలు దాని షేప్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఇలా చూస్తే దాని షేప్ నీకు అసలు ఒరిజినల్ షేప్ నీకు కనిపిస్తుంది. ఓకేనా? సో హెడ్డింగ్స్ అయిపోయింది. ఇదంతా హెడ్డింగ్స్ పార్ట్. చదువుకో, ఇందులో నాలెడ్జ్ వస్తుంది ప్రతిదీ. నువ్వు ఇప్పుడు నీకు ఓవరాల్గా నీకు బ్రీఫ్గా చెప్పేస్తాను, షార్ట్ కట్లో నేర్పిస్తున్నాను అనమాట. కానీ ఈ డెఫినేషన్స్ మాత్రం ఇంపార్టెంట్, నువ్వు చదువుకోవాలి. ఇంకోటి, ఆ డెఫినేషన్స్లో నీకు ఏదైనా నువ్వు నేర్చుకునే టైంలో నీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకో నన్ను అడుగు, నేను చెప్తానా. ఇప్పుడు పారాగ్రాఫ్ ప్రిపేర్ చేద్దాం. పారాగ్రాఫ్ ప్రిపేర్ చేశాను. ఇందులో లోరెమ్ అనగానే ఇదొక విఎస్ కోడ్ ప్రొవైడ్ చేసే ఫీచర్ అనమాట. లోరెమ్ అని టైప్ చేయగానే చూడు ఎంత పెద్ద పారాగ్రాఫ్ వచ్చింది. లోరెమ్ ఇప్సామ్ అని ఇదిగో పారాగ్రాఫ్. నాకు ఒకవేళ పారాగ్రాఫ్ లాగా డమ్మీ ఉత్త ఏది పడితే టైప్ చేయకుండా నాకు ఒక పారాగ్రాఫ్ కావాలనుకుంటే లోరెమ్ అనగానే ఇది వస్తుంది. దీని అంత ఇదంతా మీనింగ్లెస్. సో పారాగ్రాఫ్ కావాలనుకుంటే పారాగ్రాఫ్. దానికి నేనేం వాడాను? పారాగ్రాఫ్ ఎలిమెంట్ని వాడాను. ఏం లేదు, నోట్స్ రాసుకున్నట్టే. మొత్తం ఒక టెక్స్ట్ ఉంటుంది, ఒక టెక్స్ట్ని ఆ ఎలిమెంట్స్తో డెకరేట్ చేస్తాను అనమాట. డెకరేట్ చేసినప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుంది, ఓకే ఇది పారాగ్రాఫ్, దీన్ని ఇలా చూపించాలి, ఇది హెడర్, దీన్ని ఇలా చూపించాలి అని అంట. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ఒరిజినల్ షేప్ ఎలా ఉందో చూద్దాం. ఇన్స్పెక్ట్ వచ్చి పారాగ్రాఫ్ ఒరిజినల్ షేప్ ఇలా ఉంది. ఇది HTML ఒరిజినల్ H1 ఒరిజినల్ షేప్ ఇలా ఉంది. దీనికి డిఫరెన్స్ ఏందో చూద్దామా. దీనికి డిఫరెన్స్ పారాగ్రాఫ్ చూద్దాం ఫస్ట్. పారాగ్రాఫ్లో మార్జిన్ బ్లాక్ స్టార్ట్ అంటే పైన 1 EM ఉంది, మార్జిన్ బ్లాక్ ఎండ్ కింద 1 EM ఉంది. 1 EM అంటే ఏంటి? 1 EM అంటే 16 పిక్సెల్, 16 పిక్సెల్ అనమాట. స్పేస్ ఆరెంజ్ కలర్లో ఉందా పైన, అది 16 పిక్సెల్, కింద 16 పిక్సెల్. యూనిట్స్ అనమాట. ఈఎం అంటే ఏంటి? యూనిట్స్, సెంటీమీటర్స్ ఇలా ఎలాగ ఉంటాయో HTMLలో కూడా యూనిట్స్ ఉంటాయి. పిక్సెల్స్, ఈఎం, ఎలిమెంట్ మోడిఫైయర్. ఈఎం అంటే ఎలిమెంట్ మోడిఫైయర్ అనమాట. ఇలా. సో
ఆర్ఈఎం, రూట్ ఎలిమెంట్ మాడిఫైయరు ఇలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ యూనిట్స్. 1 EM బై డిఫాల్ట్ 1 EM టాపు, 1 EM బాటమ్ ఉంది. మరి H1కి ఎలా ఉంది? బై డిఫాల్ట్ పైన 2 REM ఉంది. 2 REM ఉందా? ఎంత ఉంది? మార్జిన్ బ్లాక్ స్టార్ట్ 0.67 EM అంట. మార్జిన్ బ్లాక్ ఎండ్ అంటే కింద 0.67 EM అంట. అదేమో 1 EM ఉంది, ఇదేమో 6.7 EM ఉంది. అంటే మారింది. దానికి ఎంతవరకు ఇవ్వాలి ఏంటి అవన్నీ కూడా ఎలిమెంట్ మారుతూ ఉంటాయి. ఇవన్నీ డిఫాల్ట్, ఇవన్నీ నేను ఇచ్చినవి కాదు, డిఫాల్ట్గా బ్రౌజర్ నుంచి వస్తున్న డిఫాల్ట్ స్టైల్స్ ఇవన్నీ. నాకు ఈ డిఫాల్ట్ స్టైల్లో వద్దనుకుంటే మనం ఓన్ స్టైల్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, పారాగ్రాఫ్ అలా డిస్ప్లే అవుతుంది. సరే, మరి పారాగ్రాఫ్లోనే పారాగ్రాఫ్ ఆ విధంగా డిస్ప్లే అవుతుంది. పారాగ్రాఫ్లో నాకు ఇలా ఉంటుంది, ఇలా కావాలి రిక్వైర్మెంట్. ఇలా కావాలంటే వస్తుందా నాకు అలా? ఇటు ఎంటర్ కొడితే వచ్చిద్దా? ఎంటర్ కొడుతున్నా, 4 లైన్స్గా రావాలి నాకు. సో 4 లైన్స్గా రావాలి నాకు. ఇలా సేవ్ చేసా, 4 లైన్స్గా చేశాను, కానీ నాకు అలా వస్తా రాదు. ఎందుకు రాదంటే HTML స్పేసెస్ని, న్యూ లైన్ ఎలిమెంట్స్ని ఇగ్నోర్ చేసి సింగిల్ స్పేస్ లాగా చేసుకుంటుంది అనమాట. ఒక సింగిల్ స్పేసే తీసుకుంటుంది. సో అందుకు రాదు. ఒకవేళ నాకు అలా అది రిక్వైర్మెంట్ కావాలి అంటే అప్పుడు నేనేం చేయాలి? BR ట్యాగ్ యూజ్ చేయాలి. దీని క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఇలా ఎక్కడెక్కడ మనకు బ్రేక్ పాయింట్ కావాలో ఆడ BR ట్యాగ్ యూజ్ చేసుకోవాలి. ఇట్లా. మరి ఇది నాకు నచ్చలే, నాకు BR ట్యాగ్ నచ్చలే. నాకు ఇట్లా వద్దు, BR ట్యాగ్ నేను ఇవ్వను. BR ట్యాగ్ ఇవ్వకుండా నాకు 4 లైన్స్ కావాలి. అప్పుడేలా BR ట్యాగ్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇలా కావాలి అంటున్నాడు. ఇలా స్పేసెస్ ఇచ్చాడు, ఎక్స్ట్రా స్పేసెస్ తీసుకోవట్లా. అలా తీసుకోనప్పుడు ఏం చేస్తున్నాడు? అలా BR ట్యాగ్స్ ఇచ్చాడు. నాకు ఇలా BR ట్యాగ్లు వాడకుండా రావాలి అన్నాను కదా, అది ఎట్లా అనేది నేను నెక్స్ట్ టాపిక్లో చెప్తా. ఇప్పుడు వరుసగా వెళ్తున్నాం, 1 by 1 వరుసగా వెళ్దాం. తర్వాత హారిజెంటల్ లైన్స్ అంట. ఈ హారిజెంటల్ లైన్స్ BR ట్యాగ్ ఆల్రెడీ చూసాం. లైన్ బ్రేక్స్ కావాలనుకుంటే చూసాం. మరి హారిజెంటల్ లైన్ అంటే ఒక లైన్ వస్తుంది, HR. ఇక్కడ BR ట్యాగ్ దీంట్లోనే, ఈ పారాగ్రాఫ్లోనే HR అన్న. ఇది కూడా క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. సో అది అట్లా ఎట్లా వచ్చేస్తుంది, హారిజెంటల్ లైన్ గీత వస్తుంది. సో అలాగే పోయం మనం ఇంగ్లీష్లో తెలుగులో పోయమ్స్ ఉంటాయి కదా, 4 లైన్స్ ఉంటాయి. ఆ సినారియోలో వీడు ఇలా రాశాడంట, వీడికి అలా రావట్లేదు. దానికి సొల్యూషన్ ఏంటి? వితౌట్ BR యూజ్ చేయకుండా రావాలి అంటే ఇది ప్రీ అనే ఎలిమెంట్ ఉంటుంది, దాన్ని వాడాలి. ప్రీ అనే ఎలిమెంట్ అంటే ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్ అనమాట. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. తీసుకున్నాను, ఇందులో లోరెమ్ అన్నాను, మొత్తం వచ్చేసింది. దీన్ని సేవ్ చేశాను. ఇది ఒక పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ నాకు 4 లైన్స్గా కావాలి. 1 2 3 4. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇలా కావాలి నాకు. ఇలా కావాలంటే అప్పుడు నాకు అలా రావాలి అంటే దాన్ని తీసుకుపోయింది ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్ అనే ఎలిమెంట్ ఉంటుంది, దాన్ని వాడుకోవడమే. దాన్ని వాడుకున్నాం అనుకో, మనం ఎలా ఫార్మేట్ చేసుకుంటే అలా వస్తుంది. అందుకే దాన్ని ఏమన్నాం, దాన్ని ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్ అన్నాం.
ఆటోమేటిక్గా బ్రౌజర్ ప్రొవైడ్ చేస్తుంది ఫీచర్ మనకు అది. సో ఇది ఇలా వాడాం. ఇలా వాడిన తర్వాత ఇది ఎలా ఉంది చూసా, ఇది ఇలా వచ్చేసింది ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్. నేను ఎలా కావాలంటే నేను నేను స్పేస్ పెడితే స్పేస్ వస్తుంది, ఎంటర్లు కొడితే ఎంటర్ వస్తుంది, ఎలా కాదు వస్తుంది. కానీ చూసావా స్టైల్ ఎలా మారిపోయింది చూసావా, ఇదంతా ఒక ఫాంట్, ఇది ఒక ఫాంట్. అలాగే ఇటు ఇటు స్పేస్ ఉంది, ఇది ఇటు ఎందుకు స్పేస్ ఉంది అంటే ఇక నా టెక్స్ట్లో ఇదంతా స్పేసే. దీన్ని తీసుకుపోయి ఇటు ఇటు ఫస్ట్కి తీసుకొచ్చా, ఇప్పుడు సేవ్ చేస్తా. ఇప్పుడు ఏమొస్తుందో చూడు, అది వెళ్ళిపోయింది. నేను ఎట్లా రాసుకుంటే అట్లా వస్తుంది అది. అది దాన్ని ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్ అని అంటారు. అది ఇప్పుడు నువ్వేమేమి నేర్చుకున్నావు ఇందులో, పారాగ్రాఫ్ ఎలా ఉంటుందో తెలుసుకున్నావు. అందులో మల్టిపుల్ స్పేసెస్ వచ్చినాయి అనుకో, మల్టిపుల్ స్పేసెస్ అన్నిటిని ఇగ్నోర్ చేసి ఒకటే స్పేస్ తీసుకుంటుంది. న్యూ లైన్ వచ్చిందంటే న్యూ లైన్ని సింగిల్ స్పేస్గా కన్సిడర్ చేస్తుంది. ఒక పారాగ్రాఫ్లో నువ్వు ఎన్ని స్పేస్ లేని న్యూ లైన్లు ఇచ్చినా అది సింగిల్ స్పేస్ లాగే వస్తుంది కాబట్టి నీకు ఆ ఎఫెక్ట్ కనిపించదు. ఒకవేళ న్యూ లైన్ కావాలంటే నువ్వు బిఆర్ ట్యాగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టైల్స్. ఈ స్టైల్స్ మనం ఇది కూడా చెప్పుకున్నాం, స్టైల్స్ని ఎలా అప్లై చేసుకోవాలని. ఈ స్టైల్స్ మెయిన్ అంతా సిఎస్ఎస్ అనమాట. సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని అంటారు దీన్ని. ఇప్పుడు ఇవన్నీ కూడా డిఫాల్ట్ స్టైల్స్, బ్రౌజర్ నుంచి వస్తున్న డిఫాల్ట్ స్టైల్స్. ఈ బ్రౌజర్ నుంచి వస్తున్న డిఫాల్ట్ స్టైల్స్ వద్దు, నాకు నా ఓన్ స్టైల్స్ కావాలి అనుకుంటే ఆ స్టైల్ ప్రాపర్టీస్ని నువ్వు ఉపయోగించుకుంటే నీకు అవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇది డిఫాల్ట్గా ఈ ఫాంట్ వచ్చింది, నాకు ఇది వద్దు అని అనుకుంటే వెళ్ళి ఫాంట్ ఇన్స్పెక్ట్లోకి వచ్చాను. ఫాంట్ మోనోస్పేస్ అంట, ఫాంట్ ఫ్యామిలీ మోనోస్పేస్ అంట. ఇక్కడికి వచ్చి ఫాంట్ అన్నాను. ఇక్కడ వచ్చి ఫాంట్లో ఫాంట్ ఫ్యామిలీ, నాకు ఫాంట్ ఫ్యామిలీ మోనోస్పేస్ అని ఉంది, అది నాకు వద్దు. నాకు వేరేది కావాలనుకుంటే అది అప్లై చేసుకోవచ్చు. నీకు ఏది కావాలో అది అప్లై చేసుకోవచ్చు. ఇట్లా అది కూడా ఉంటుందేమో. ఉంటాయి అవి. ఒకవేళ అవి గూగుల్ ఫాంట్స్ ఉంటాయి, గూగుల్ ఫాంట్స్ని నువ్వు యూజ్ చేసుకొని ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. వర్ధన ఉంటాయి గూగుల్. ఒకవేళ లేకపోతే డిఫాల్ట్గా కొన్ని ఉంటాయి, అవి వద్దు, ఇవన్నీ డిఫాల్ట్. ఈ వద్దు నాకు స్పెషల్ స్టైల్ కావాలనుకున్నావు అనుకో, అది నువ్వు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మోనోస్పేస్ ఉంది కదా, ఈమోజీ అని పెట్టా, అది ఈమోజీ స్టైల్ ఇలా ఉంటుందంట. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ నాకు గూగుల్ ఫాంట్స్ కావాలనుకుంటే గూగుల్ వాడు ప్రొవైడ్ చేసే ఆన్లైన్ ఫాంట్స్ ఉంటాయి కదా, గూగుల్ ఫాంట్స్, గూగుల్ ఫాంట్స్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ ఫాంట్స్ నీకు ఏ స్టైల్ కావాలో చూసుకొని ఆ స్టైల్కి సంబంధించిన URL ఒకటి ఇస్తాడు వాడు, దాన్ని తీసుకొచ్చి మన పేజీలో పెట్టుకుంటాం. ఇప్పుడు ఏ స్టైల్ కావాలి నీకు, ఇది కావాలా, సరే ఇది తీసుకుందాం, ఇది తీసుకుందాం. ఈ ఫాంట్ స్టైల్కి వచ్చాం, గెట్ ఫాంట్ అన్నాం, గెట్ ఎంబెడ్ కోడ్ అన్నాడు. గెట్ ఎంబెడ్ కోడ్ ఆల్, ఇందులో ఇది డౌన్లోడ్, షేర్, గెట్ ఎంబెడ్ కోడ్. గెట్ ఎంబెడ్ కోడ్ అనగానే ఇది వచ్చింది మన కోడ్. ఇవి URL,
ఎక్కడో వాడు గూగుల్ సర్వర్స్లో ఉన్నాయి. వీటిని కాపీ చేసుకుపోయి మనం అక్కడ పెట్టుకుంటే క్లేవ్ రైట్ సిఎస్ఎస్ క్లాస్ వేరియబుల్ స్టైల్ ఇలా పెట్టుకోండి అని అంటున్నాడు. ఇది కోడ్. ఈ కోడ్ ఉపయోగించుకో అంటున్నాడు. దీన్ని ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు నేను ఎక్కడ పెడుతున్నాను, ఇక్కడ హెడ్డింగ్ ఎలిమెంట్లో ఇక్కడ పెడతాం. లింక్ ఎలిమెంట్స్ గురించి కూడా చెప్పాను కదా లాస్ట్ టైం నీకు. ఇక ఇది లింక్ ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ పెట్టాను, చూద్దాం. సరే పెట్టాను కదా, మరి ఆ ఫాంట్ని ఇప్పుడు దీనికి అప్లై చేద్దాం. ఇప్పుడు లొరెమ్ ఎప్సమ్ అనే దానికి అప్లై చేద్దాం. ఇందులో ఇక ఇలా వాడుకోండి అని అంటున్నాడు వాడు. అర్థమైందా? ఇగో ఈ కోడ్ వాడుకోండి అంటున్నాడు. దీన్ని వాడుకోండి అంటున్నాడు. దీన్ని వాడాలంటే దీన్ని కాపీ చేసుకొని యూనిక్ కీఫైర్ అంటే క్లాస్ నేమ్ యూనిక్ నేమ్ మీరు పెట్టుకోండి అని అంటున్నాడు వాడు. సో నేను ఇదంతా తీసుకొని నా క్లాస్ పెట్టుకుంటా దానికి. ఇక్కడ క్లాస్ని ఎలా డిఫైన్ చేయాలి మనం? ఇప్పుడు దేనికి అప్లై చేయబోతున్నా, దీనికి అప్లై చేయబోతుంది. దీనికి ఒక క్లాస్ అనే అట్రిబ్యూట్ లోపల మై ఫాంట్ అని పెడుతున్నా. మై ఫాంట్ అని పెట్టా. సో క్లాస్ లోపల దాన్ని ఏమేమి ఇచ్చాను, మై ఫాంట్ అని ఇచ్చాను. సో దీనికి నేను ఇప్పుడు క్లాస్ ఆ కోడ్ని స్టైల్ అంతా అప్లై చేయాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒక స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నాను. ఏంటి క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను? మై ఫాంట్ అని ఇచ్చాను. మై ఫాంట్. సో అది క్లాస్ కదా, అది క్లాస్ అని క్లాస్ని మనం ఎలా తీసుకుంటాం? డాట్తో తీస్తాం. ఈ డాట్ లోపల ఆ కోడ్ని పేస్ట్ చేస్తాం. ఫాంట్ వెయిట్ మీకు నచ్చింది ఇచ్చుకోమని ఇలా యాంగిల్ బ్రాకెట్స్లో పెట్టాడు. ఫాంట్ వెయిట్ ఎంత ఇస్తాను? 400 ఇస్తా. సో ఇది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అది ఎలా ఎఫెక్ట్ అయిందా లేదా, గూగుల్ ఫాంట్ మనకు ఉపయోగపడుతుందా లేదా చూద్దాం. చూసావా వచ్చేసింది గూగుల్ ఫాంట్. ఈ ఫాంట్లో యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వెబ్సైట్ మనం ప్రిపేర్ చేసిన అప్లికేషన్ చాలా లుక్ అండ్ ఫీల్ మంచిగా ఉంటుంది అనమాట. సో ఫాంట్ నువ్వు అడిగావు కాబట్టి ఫాంట్ ఎలా యూజ్ చేస్తాం, మనకి వేరే ఎక్స్ట్రా ఫాంట్స్ ఎలా మనం తెచ్చుకొని యూజ్ చేయగలుగుతామంటే ఈ విధంగా యూజ్ చేయొచ్చు. తర్వాత HTML స్టైల్ అట్రిబ్యూట్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇన్లైన్ స్టైల్స్, ఇంటర్నల్ స్టైల్స్, ఎక్స్టర్నల్ స్టైల్స్ నేర్చుకున్నాంగా. ఓకే, ఇవన్నీ స్టైల్ ప్రాపర్టీస్ ఎన్ని తెలుసుకుంటే అంత మంచిది. చాలా ఉంటాయి కాబట్టి అటన్నిటిని ఎన్ని తెలుసుకుంటే అంత మంచిదా. ఇవన్నీ ఫాంట్ ఫ్యామిలీ ఇప్పుడే చూసాం. ఫాంట్ సైజు, టెక్స్ట్ అలైన్ సెంటర్, టెక్స్ట్ని సెంటర్లో పెట్టుకోవడం, లెఫ్ట్కి పెట్టుకోవడం, రైట్కి పెట్టుకోవడం అన్నీ ఉంటాయి. ఫార్మేటింగ్ ఎలిమెంట్స్ అంటే బోల్డ్, ఇటాలిక్, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అని ఇవి కావాలనుకున్నప్పుడు సూపర్ స్క్రిప్ట్ చూద్దాం. సూపర్ స్క్రిప్ట్ కావాలంటే ఇక్కడ ఏముంది ఎలిమెంట్ సూపర్ స్క్రిప్ట్ SUP అంట. నీకు ఏదైతే సూపర్ స్క్రిప్ట్ కావాలనుకున్నావో దానికి Ctrl+Shift+P వ్యాప్ SUP అది చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందో. ఎక్కడ ఉంది సూపర్ స్క్రిప్ట్? దేనికి పెట్టాం మనం? సేవ్ చేయలే.
ఇదిగో పైకి వెళ్ళింది అట్లా అనమాట. ఇవన్నీ ఫార్మేటింగ్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా నువ్వు ఇవన్నీ ఎలా బిహేవ్ అవుతాయో తెలుసుకో. ఈ ఫార్మేటింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్సా? కాదు, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాదు, ఇన్లైన్ ఎలిమెంట్స్. అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటి అని తెలుసుకున్నావా? ఆల్రెడీ ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఇన్లైన్ అంటే కంటెంట్ ఎంతవరకు ఉంటే అంతవరకే. చూడు ఆ సెలక్షన్, చూడు బ్లూ కలర్ సెలక్షన్ ఎక్కడ వరకు ఉంది, కంటెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉంది. సో ఇదేంది, ఇదే టైప్ ఆఫ్ ఎలిమెంటు, ఇన్లైన్ ఎలిమెంట్. మరి ఇది తీద్దాం. ఇది చూడు, మొత్తం విడ్త్ అంతా ఎంత ఉందో అంతవరకు తీసేసుకుంది. సో అది బ్లాక్ అనమాట. అట్లా ద కొటేషన్ హెచ్టిఎంఎల్ కొటేషన్ అండ్ సిటియేషన్ ఎలిమెంట్స్ అన్నాడు. ఇవన్నీ హెచ్టిఎంఎల్ కొటేషన్ అండ్ సిటియేషన్ ఎలిమెంట్స్ అంట. ఇక ఇలా వస్తుంది కొటేషన్. గాంధీజీ ఎలా అన్నాడు, లేకపోతే సో సుభాష్ చంద్రబోస్ ఈ వర్డ్స్ చెప్పాడు అని ఉంటాయి కదా, అలాంటి కొటేషన్స్ రాయాలనుకున్నప్పుడు వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎలా వాడాలంట దీన్ని, బ్లాక్ అవుట్ అని పెట్టాలంట. సిటీ ట్యాగ్ లోపల ఈ కంటెంట్ని ఎక్కడి నుంచి అయితే కాపీ చేసుకొచ్చి పెట్టాడో దాన్ని పెట్టాడంట. నేను ఇప్పుడు దీన్ని హోవర్ చేస్తుంది, దీన్ని ట్రై చేద్దాం. ఇది కోడ్ ఇలా పెట్టాడు. దీన్ని చూడు, సిటీ ట్యాగ్. సో దానికి అర్థమవుతుంది అనమాట, బ్రౌజర్కి అర్థమవుతుంది. ఇక్కడ దానికి సంబంధించిన ఫంక్షనాలిటీ ఏం లేదు, కానీ ఇది యాక్చువల్లీ ఈ పారాగ్రాఫ్ అంతా ఎక్కడి నుంచి కాపీ చేసుకొచ్చిందంటే ఏ నుంచి కాపీ చేశారంట. ఈ కంటెంట్ ఇక్కడ నుంచి వచ్చిందంట. అది లింక్ ఇచ్చాడు అంతే. ఇంకోటి కోట్స్, ఏదైనా కొటేషన్ కావాలన్నా సింగిల్ కోట్ ఇదిగో ఇలా కావాలనుకో, ఇది వాడాలంట, కోట్ ట్యాగ్ వాడాలంట. ఇది ఎలా వస్తుంది, ఇదిగో ఈడ నుంచి స్టార్ట్ అయింది. ఇది కొటేషన్స్ కావాలనుకున్నప్పుడు మనం రాసుకోవచ్చు, కానీ వస్తుంది. ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్లో వాడాల్సి వచ్చిందనుకో, దాన్ని వాడుకున్నానని టెక్స్ట్లో ఇచ్చినా వస్తుంది. ఈ కామెంట్స్ అంటే కామెంట్స్ వల్ల ఉపయోగం ఏంటి, ఈ కామెంట్స్లో ఇప్పుడు ఈ కామెంట్స్ వల్ల ఉపయోగం ఏంటి, కామెంట్స్కి ఒక కంట్రోల్ కేసీ, అది కంట్రోల్ కేసీ అనే షార్ట్ కట్ ఉంటుంది. ఇలా రాస్తే ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. కంట్రోల్ కేసీ సేవ్ చేస్తున్నాను. చూడు ఇప్పుడు ఇదంతా పోయి ఉంటుంది అక్కడ. హైడ్ అయిపోయింది అది. కానీ కోడ్ ఉంటుంది, కోడ్ అంతా ఉంటుంది, కానీ డిస్ప్లే అవ్వదు. ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్ లోపల ఇదిగో కామెంట్ డెవలపర్ కనబడుతుంది. అది అందులో ఏమంటే, అరే బాబు నేను ఇది రీజన్లో నేను దీన్ని కామెంట్ చేశాను, నేను మళ్ళీ దీన్ని అని ఏదో సంథింగ్ రాసి పెడతాడు, ఇన్ఫర్మేషన్ వాడికి తెలియడం కోసం రాస్తాడు అట్లా. అవి కామెంట్లు అనమాట. సో కామెంట్స్ ఇట్లా కామెంట్లు ఇలా మెన్షన్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఇవన్నీ కలర్స్లో ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడు, కలర్ నేమ్స్ ఉంటాయి. కలర్ నేమ్స్ టొమాటో, ఆరెంజ్, డాడ్జర్ బ్లూ, మీడియం సీ గ్రీన్ ఇలా ఉన్నాయా. ఇలా నేమ్స్తో కూడా మనం కలర్లు అప్లై చేసుకోవచ్చు. మరి బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ ఉంటుంది సిఎస్ఎస్లో.
ఆ ప్రాపర్టీ తీసుకొని ఆ కలర్ ఇచ్చేస్తే అప్లై అయిపోద్ది. వస్తుంది. ఇప్పుడు చూద్దాం, ఇక్కడే చూద్దాం. ఇప్పుడు రెడ్ ఉందా, టమాటా కలర్ ఇదా? సరే అది వదిలే, దీనికి అప్లై చేద్దాం. సో ఇక్కడికి వచ్చి కలర్ టొమాటో వచ్చింది అట్లా. మరి బ్యాక్గ్రౌండ్ ఏసీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాం? బ్లూ సి లైట్ బ్లూ. మీనింగ్ఫుల్ నేమ్స్ అనమాట ఇవన్నీ. కష్టపడకుండా గుర్తుపెట్టుకోవడం కష్టం కదా, అందుకని చెప్పేసి మీనింగ్ఫుల్ నేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అది చెప్తున్నాడు. ఆర్జీబీ ఇది గుర్తుపెట్టుకోవాలని కష్టం. ఇది కలర్ కోడ్. రెడ్, గ్రీను, బ్లూ వాల్యూస్ అనమాట. కలర్స్ని 3 కలర్స్ని కలిపితేనే కదా డిఫరెంట్ కలర్స్ వచ్చేది. సేమ్ అదే వేలో రెడ్, గ్రీన్, బ్లూను ఈ మూడింటిని కలిపితే ఒక ఈ కలర్, ఈ కలర్ తయారైంది. రెడ్ వాల్యూ వచ్చేసరికి 255, గ్రీన్ వాల్యూ వచ్చేసరికి 99, బ్లూ వాల్యూ వచ్చేసరికి 71. ఈ వాల్యూస్ కలిపితే ఈ కలర్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇంటికి రంగు వేయించుకోవాలనుకున్నావు అనుకో, వాడు అన్ని కలర్లు కలుపుతాడు, కలిపి తయారు చేస్తాడు. వాడి పేరు ఏషియన్ పెయింట్స్ వాడు. అదే లాజిక్ ఇది. ఇక ఇవి మారిస్తే మారిపోతాయి. సో అన్ని కలర్లు ఈ 3 కలర్లను ఉపయోగించుకొని తయారవుతుంటాయి. ఆర్జీబీ, అందుకే ఆర్జీబీ అన్నారు. అయ్యే ఉంటాయి. అవును. అవును. తర్వాత హెక్సాడెసిమల్. ఇక్కడ కూడా 3 వాల్యూస్ ఉంటాయి, కానీ అది ఇక్కడ డిఫరెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇలా డిఫైన్ చేయాలి. ఆర్జీబీ ఇలా డిఫైన్ చేయాలి వాల్యూని. ఇప్పుడు నేను దీనికి ఇస్తా. వచ్చి చేస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి కలర్ వచ్చిందా, ఇక్కడ వచ్చి ఆర్జీబీ, ఇక్కడ వాల్యూస్ మారుస్తా. ఇక్కడ 10, ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది, కాపీ పెట్టడం. సో ఇదంతా కలర్, దాని కలర్ అన్ని 10లు ఇచ్చా. దీనిలోకి వచ్చి లాస్ట్ దాని కలర్ వాల్యూ మారుస్తా. 270. అదిగో అది మనకు బ్లూ అయిపోయింది. ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని డిఫరెంట్ కలర్స్ వస్తుంటాయి అన్నమాట. అట్లా. సో ఇప్పుడు ఆర్జీబీ ఇచ్చానా. హెక్సాలో కూడా ఇది హ్యాష్ సింబల్తో మొదలవుతుంది. హ్యాష్ సింబల్తో మొదలవుతాయి. ఈ ఫస్ట్ 2 క్యారెక్టర్లు, 2 వచ్చేసరికి ఏమో ఆర్కి సంబంధించినవి, ఈ 2 వచ్చేసరికి ఏమో జీకి సంబంధించినవి, ఈ 2 వచ్చేసరికి బీకి సంబంధించి. దీన్ని హెక్సా ఎందుకన్నా అన్నారు? హెక్సా అంటే ఏంటి, ఐడియా ఉందా నీకు? హెక్సా అంటే 16 వాల్యూస్ అనమాట. డెసిమల్ అంటే ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 10. 0 నుంచి 9 ఉంటాయి. 0 నుంచి స్టార్టింగ్ ఎండింగ్ 9 ఉంటాయి. ఇంకా నువ్వు ఏ నెంబర్ ఫామ్ చేసినా, లాక్స్, క్రోర్స్ ఏ నెంబర్ ఫామ్ చేసినా అందులో ఉండే డిజిట్లు 0 నుంచి 9 ఉంటాయి. ఇప్పుడు హెక్సా అంటే ఏంటి? హెక్సా అంటే 16 ఉంటాయి. నువ్వు ఏదైనా నెంబర్ ప్రిపేర్ చేయాలంటే ఆ నుంచి 0 నుంచి 16 ఉంటాయి. 16 ఏమేమి మరి ఉంటాయి? 9 కదా ఉండేది. 0 నుంచి 9 కదా ఉండేది. మరి 9 తర్వాత మిగిలినవన్నీ ఏముంటాయంటే ఏబిసిడీలు ఉంటాయి. 9 తర్వాత ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ఆడ వరకు ఉంటుంది. ఎఫ్ అనేది లాస్ట్ డిజిట్ అనమాట. సో ఐ మెన్షన్ చేస్తారు. ఇది ఎఫ్.
ఎఫ్ అంటే 16. ఎక్కడ? సో ఇట్లా ఇవన్నీ ఎఫ్ అని పెడితే అది ప్యూర్ వైట్ అన్నట్టు, బ్యాక్గ్రౌండ్ వైట్ ఇది ఎఫ్ అంటే. ఈ ఎఫ్ ప్లేస్లో మధ్యలో 2 ఉంటాయి కదా, వాడు నేను ఏం చేస్తానంటే మారుస్తా. ఫస్ట్లో ఉన్నారు, మధ్యలో ఉన్న రెండింటిని, ఈ రెండింటిని 1 2 అని పెట్టా. ఇది కలరు ఇట్లా. ఓకే, బ్యాక్గ్రౌండ్ నేను దేనికి బాడీకి అప్లై చేసా, దీనికి చేయకుండా బాడీకి అప్లై చేసా, అది ప్రాబ్లం అయింది. అది తీసేసుకోవాలని తీసేసుకోవచ్చు. అది హెక్సా. ఇది వచ్చేసరికి హెచ్ఎస్ఎల్, హెచ్ఎస్ఎల్ఏ. ఈ హెచ్ఎస్ఎల్ అంటే హ్యూ, సాచురేషన్, లైట్నెస్. టీవీల్లో ఉంటాయి ఈ వాల్యూస్, టీవీల్లో ఉంటాయి సెట్టింగ్స్. ఇవి టీవీ సెట్టింగ్స్ అనమాట. హ్యూ, సాచురేషన్, లైట్నెస్ సేమ్ అలాగే ఇవి కూడా ఇలా ఉంటాయి. ఇలా. మరి హెచ్ఎస్ఎల్ఏ అంటే ఇది ఆల్ఫా వాల్యూ. అంటే లైట్ ట్రాన్స్పరెంట్ అయిపోద్ది. ఈ ఆల్ఫా వాల్యూ మారుస్తూ ఉన్నాం అనుకో, బ్యాక్గ్రౌండ్ కనపడుతూ ఉంటుంది. అర్థమైందా? ట్రాన్స్పరెంట్, లైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఫుల్ ఇంక బ్యాక్గ్రౌండ్ కనపడదు. ఇంక తగ్గించే కొద్దీ బ్యాక్గ్రౌండ్ అప్లై కనపడుతూ ఉంటుంది. ఇది మొత్తం తీసుకుపోయేసరికి ఇంకేం లేదు. అట్లా ఇదనమాట. సో ఇట్లా ఉంటాయి. దీన్ని కూడా ఇప్పుడు దీన్ని అప్లై చేయాలనుకున్నాం అనుకో, దీన్ని కాపీ చేసుకొని వెళ్ళి దేనికి అప్లై చేద్దాం, హెడర్కి అప్లై చేద్దాం. ఇందాక అడిగావు కదా నువ్వు ఎలా అప్లై చేసావని. దీని ఇక్కడికి వచ్చానా, ఇక్కడికి వచ్చి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఇదిగో ఈ ఎలిమెంట్ ఇది, ఈ ఎలిమెంట్ని దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. దేనికి అప్లై చేయాలనుకుంటున్నాను దానికి వెళ్ళి దీన్ని అలా క్లిక్ చేస్తే H1 ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ కర్సర్తో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అలా వెయిట్ చేస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ తర్వాత వాల్యూ నేను కాపీ చేశాక దాన్ని ఇక్కడ పేస్ట్ చేశాను, అంతే. ఓకేనా? ఇలా కలర్స్. తర్వాత HTML CSS. మన CSS ప్రాపర్టీస్ ఇప్పటివరకు మనం వాటిని కూడా రాసుకుంటూనే వస్తున్నాం. మంచి స్టైలింగ్ కోడ్ని, మంచి స్టైల్స్ బాగా ప్రిపేర్ చేయాలనుకుంటే, మన ఓన్ డిఫైన్ స్టైల్స్ చేయాలంటే CSS మంచిగా తెలిసి ఉండాలి. వాట్ ఈజ్ CSS అంటే కేస్కాడ్ స్టైల్ షీట్స్ అంట. స్టైల్ షీట్స్ ఇన్లైన్, ఇంటర్నల్ చెప్పుకున్నాం, ఎక్స్టర్నల్. నేను బ్రీఫ్గా చెప్పుకుంటూ వస్తున్నాను, అందుకే ఇవన్నీ కవర్ అవుతున్నాయి అన్నమాట. కలరు, ఇవన్నీ కలర్ ప్రాపర్టీస్. ఇది ఇన్లైన్ స్టైల్ అంటారు. ఇంటర్నల్ అంటే స్టైల్ ట్యాగ్ లోపల, ఆ పేజ్ లోపల స్టైల్ ట్యాగ్ ఒక డిఫైన్ చేసుకుని అందులో రాసాం. ఎక్స్టర్నల్ అంటే ఫైల్ ఎక్కడో ఉంటుంది, ఆ ఫైల్ని తీసుకొచ్చి ఈ పేజ్కి లింక్ చేస్తాం, ఆ పాత్రని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకేనా? ఇది HTML లింక్స్ అంట. లింక్స్ అంటే ఏంటి? HTML లింక్స్ అంటే హైపర్ లింక్స్. ఒక పేజ్ నుండి ఇంకో HTML అంటే ఏంటి? మల్టిపుల్ పేజీలు ఉంటాయి వెబ్సైట్లో, మల్టిపుల్ పేజీలు ఉంటాయి. ఒక పేజ్ నుండి ఇంకో పేజ్కి వెళ్ళాలనుకో, ఇగో ఇది యాంకర్ ట్యాగ్ యూజ్ చేయాలంట. యాంకర్ ట్యాగ్లో href అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఆ యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకొని మనం ఎక్కడికి పోవాలో చెప్పాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి పెట్టేసేసి ఈ URL లోపల https అది ప్రోటోకాల్ google.com అని ఇచ్చా, అంతే. ఇప్పుడు చూడు
యూజ్ చేయని గూగుల్కి వెళ్ళిపోయాం. అట్లా అనమాట అవి లింక్స్ అనమాట. పేరు కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఇది కంటెంట్ ఇది మార్చేస్తే ఆ కంటెంట్ కనబడుద్ది. సో కలర్ లింక్ కలర్స్ అంట. లింక్ కలర్ బై డిఫాల్ట్ బ్లూ కలర్లో ఉంటుంది. మూడు కలర్లు ఉంటాయి. బ్లూ కలర్లో ఉంటాయి బై డిఫాల్ట్గా. కలర్లు ఉంటాయి. ఇక చూడు, ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఇది వైలెట్ కలర్లో ఉంది. ఎందుకు వైలెట్ కలర్లో ఉందంటే ఆల్రెడీ నేను చూశాను ఈ లింక్ని, ఓపెన్ చేసి చూశాను, అందుకే వైలెట్గా మారిపోయింది. అసలు ఈ ఏదైనా పేజ్లో అసలు ఆ లింక్ని క్లిక్ చేయలేదనుకో అప్పుడు దాకా అది బ్లూలో ఉంటుంది. అరే బాబు, నువ్వు ఈ లింక్ని ఇంకా చూడలేదు, చూడు ఇది ఇంకా బ్లూ కలర్లోనే ఉంది. ఒకవేళ చూసావనుకో, ఇది నువ్వు ఆల్రెడీ చూసేసావు అని అన్నట్టుగా తెలియడానికి ఇది వైలెట్ కలర్లో ఉంది. మరి దీన్ని హోవర్ చేసినప్పుడు చూడు, దీని మీదకి వెళ్ళిన తర్వాత యారో మార్క్ వచ్చిందా, అది. ఇవన్నీ కూడా డిఫాల్ట్గా వచ్చినాయి. డిఫాల్ట్ స్టైల్స్ అనమాట ఇవన్నీ. బ్రౌజర్ ప్రొవైడ్ చేస్తున్న స్టైల్స్. చూడు డిఫాల్ట్గా ఏమొచ్చినాయి, ఇదిగో డిఫాల్ట్ కలర్ అంట, వెబ్ కిట్ లింక్ అంట, వెబ్ కిట్ లింక్. తర్వాత టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ వచ్చిందా, కర్సర్ పాయింటర్ ఇట్లా ఇట్లా ఇలా వస్తుంది ఒక చూడు ఏలాగా. ఇవన్నీ కూడా డిఫాల్ట్ అనమాట. ఓకేనా. వీటిని కావాలనుకుంటే మనం మార్చుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఓకేనా. లింక్ బుక్ మార్క్. ఒకసారి ఒక పేజ్లోనే ఉంటాము, ఎక్కడో ఉంటుంది కింద చాలా లైన్, ఒక ల్యాక్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఉన్నాయనుకో ఒక పేజ్లో, చివరి ఎక్కడో ఉంది, ఆడ పోవాలనుకో అప్పుడు ఎట్ట పోతావు. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ తీసుకుంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో లొరెమ్ REM సేవ్ చేసా. ఎలా ఉంది చూడు, ఎంత వచ్చిందో. ఇదంతా కూడా ఆటోమేటిక్గా ఏమిస్తుంది, బ్రౌజర్ ఇచ్చింది ఈ ఫెసిలిటీ నాకు. సో లొరెమ్ అనే ఒక ఫీచర్ని నేను ఓవర్కి టైప్ చేయడానికి లేకుండా కొంచెం సింప్లిఫై చేశాడు అనమాట. ఇక్కడ నేను హెడ్డింగ్ పెడుతున్నా, H1 టెస్ట్ లింక్ అని పెట్టా. ఈ టెక్స్ట్ లింక్ తర్వాత ఇంకో పారాగ్రాఫ్ తీసుకున్నా, లొరెమ్. సో నేను ఇక్కడికి రావాలి, ఇక్కడెక్కడో కింద పేజ్లో ఉంది, అది కింద ఉంది. అది ఇట్లా స్క్రోల్ చేసి రాకుండా నేను డైరెక్ట్గా ఇక్కడికి రావాలి. ఇక్కడ ఒక లింక్ ఉందా, ఈ లింక్ దగ్గర ఇదేనా లింక్, మన లింక్ ఇది, మన లింక్. ఇంకో లింక్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎక్కడికి పోయాను, ఇంతకు ఆ లింక్తో గూగుల్ దగ్గరికి వెళ్ళాను కదా, నేను ఈ ఎడకి రావాలి, ఈ టెక్స్ట్ లింక్ రావాలి. గూగుల్కి పోకుండా నేను చివరి పారాగ్రాఫ్కి వెళ్ళాలి. గో టు టెక్స్ట్ లింక్. సో అట్లా పోవాలి అంటే ఇక్కడ గూగుల్ రిఫరెన్స్ ఇచ్చాను కదా, నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఎలిమెంట్ రిఫరెన్స్ ఇవ్వాలి. నేను ఈ ఎలిమెంట్కి ఒక ఐడి ఉంటుంది, ఐడెంటిఫైర్ అంటే నేమ్ యూనిక్గా ఉండాలన్నమాట. ఏమని ఇస్తున్నాను, లాస్ట్ పారాగ్రాఫ్ అని ఇచ్చా. ఈ లాస్ట్ పారాగ్రాఫ్ని తీసుకుపోయి ఇక్కడ పేస్ట్ చేసిన. మరి ఇది ఐడి కదా, ఐడెంటిఫైర్ సెలెక్టర్ ఎలా ఉంటుంది, హ్యాష్. ఓకేనా. అదే క్లాస్ అయితే సో ఇది
చూడు ఇప్పుడు నేను ఇంకా లింక్ ఓపెన్ చేయలే. ఎలా ఉంది? బ్లూ కలర్లో ఉందా? బాబు నువ్వు ఇంకా ఇది చూడలేదు అని అర్థం అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తా. ఎక్కడికి వెళ్తాను నేను ఇప్పుడు? ఇది వచ్చేస్తా. దీన్ని ఏమంటారు? బుక్ మార్క్ అంటారు దీన్ని. ఇది పేజ్ లెవెల్ బుక్ మార్క్. పేజ్ లెవెల్లో మనం బుక్ మార్క్ పెట్టుకుంటాం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలని బుక్ మార్క్ అనమాట. ఇప్పుడు ఇది క్లిక్ చేశాను, గాడికి పోతాను, గూగుల్కి వెళ్తాను. ఇది క్లిక్ చేస్తే ఆ పాయింట్ పారాగ్రాఫ్ వెళ్తాం. అట్లా అన్నమాట. సేవ్ అంటే ఒకటే ఉండాలి. నేము ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నేను మల్టిపుల్గా ఇచ్చి, ఇప్పుడు ఇది ఉందా, ఇది కదా, ఇదే దీన్నే మళ్ళీ ఇంకోటి కాపీ చేశా, ఇక్కడ పేస్ట్ చేశా. ఓకేనా? రెండింటికి ఒకటే నేమ్ ఇచ్చా. ఇప్పుడు ఏమవ్వాలి? ఎర్రర్ రావాలి. కానీ ఎర్రర్ వస్తుందా? HTML5 ప్రకారం ఎర్రర్ వస్తుందా? చూపిదు. చూడు ఇప్పుడు ఏమైంది? ఇది చూడు, ఎర్రర్ ఉంది కాబట్టి యాక్చువల్గా అది ఏమైనా డిస్ప్లే అవ్వాలి అదేడా. ఇది H1 ఎలిమెంట్ కదా, ఇది H1 అన్నప్పుడు ఎలా డిస్ప్లే అవ్వాలి? అది హెడ్డింగ్లా డిస్ప్లే అవ్వాలి. కానీ అది ఎలా డిస్ప్లే అయింది? ఇదే ఎర్రర్ అన్నట్టు. ఈ విధంగా ఉంటే మనకు తెలియదు కదా. ఒకవేళ నీకు డౌట్ ఉంది, చూసుకోవాలి అనుకున్నాం అనుకో, అప్పుడు వ్యాలిడేటర్లోకి వెళ్ళి HTML వ్యాలిడేటర్లోకి వెళ్ళిపోయి ఇది ఉంది కదా, W3C వాళ్ళ వ్యాలిడేటర్ అనమాట. W3C అది W3. ఇది యాక్చువల్లీ ఇది HTML లోడు, HTML లోడు ఇది. W3 స్కూల్స్ డిఫరెంట్, ఇది వేరు, రెండవది కాదు. ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కదా మన ఫైలు, ఓపెన్ చేసా, చెక్ అన్న. ఇప్పుడు ఐడెంటిఫైర్ గురించి కూడా పెడతాడు చూడు, ఇదిగో లాస్ట్ పారాగ్రాఫ్ అని. ఓకేనా? సో నువ్వు దాన్ని చూసి ఓకే ఇది ఎర్రర్, ఇలా చెక్ చేసుకుని ఎర్రర్లు అన్నీ క్లియర్ చేసి పెట్టుకుంటే నీ వెబ్ పేజ్ ఎలా ఉంటుందంటే నీట్గా, ఎలాంటి ఎర్రర్లు లేకుండా మంచిగా వర్క్ చేస్తుంది. కొంతమంది డెవలపర్లు తెలియకుండా డెవలప్ చేసే డెవలపర్లు ఉంటారు. వాళ్ళు చేసిన డెవలప్మెంట్ పేజీలకి లైవ్లో కొన్ని ఎర్రర్లు వచ్చి కస్టమర్లు ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక మంచి డెవలపర్ ఏం చేస్తాడంటే వాడు ప్రిపేర్ చేసిన పేజ్ని ఎర్రర్ లేకుండా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటాడు వాడు. ఓకేనా? HTML నాది ఫ్రేమ్వర్క్ ఉంది. అది ఫ్రేమ్వర్క్ ఏంటంటే సెమీ ఇంప్లిమెంటెడ్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది ఫ్రమ్ స్క్రాచ్ డెవలప్మెంట్. ఇది అదేంటి, అది అడ్వాన్స్డ్. ఇవన్నీ నేర్చుకొని ఉన్నోడికి అవి వస్తాయి. ఇది బేసిక్స్ అనమాట. అన్నీ ఇలాగే తయారైనాయి. ఇది ఇంతకుముందు మనం ఇది హైలైట్ అవ్వలేదు అనుకున్నాం కదా. ఎందుకు అవ్వలేదంటే ఇది చూడు, ఇలా ఇది రీజన్. ఇది దీని లోపల ఇది ఒకటి ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ముందే క్లోజ్ అయిపోయింది. ఇట్లా తర్వాత బుక్ మార్క్స్ అయిపోయినాయి. ఇమేజెస్ మనం ఆల్రెడీ చూసాం. ఇది కూడా ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటాం. ఇమేజ్లో SRCలో ఇమేజ్ పాతిస్తాం. ఆల్టర్నేట్ ఇమేజ్ ఏదైనా ఎర్రర్ వల్ల ఏదైనా లోడ్ అవ్వలేదనుకో,
ఏది ఇగో ఈ ఆల్టర్నేటివ్ నేము చూపిస్తుంది అనమాట. ఇమేజ్ మ్యాప్, ఇమేజ్ మ్యాప్లోనే కోఆర్డినేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక చూడు, కోఆర్డినేషన్స్ అంటే ఏంది, ఇది ఇది ఏడు నుంచి ఏడు వరకు ల్యాప్టాప్ అంట, ఏడు నుంచి ఏడు దాకా ఫోను, ఏడు నుంచి ఏడు వరకు సాసర్. కోఆర్డినేట్స్, కోఆర్డినేట్ జామెట్రీ ఉంటుంది కదా, కోఆర్డినేట్ జామెట్రీలో పాయింట్ ఇమేజ్ కోఆర్డినేట్స్, ఈ ఇమేజ్లో కోఆర్డినేట్స్, ఇమేజ్ ఇది 0 0, ఈ పాయింట్ ఏంది 0 0, ఈ పాయింట్ వచ్చేసరికి ఈ హైటు ఈ విడ్త్, ఇది ఈ పాయింట్ అట్లా అనమాట, అట్లా రిప్రజెంట్ చేస్తుంది అది. ఇదిగో ఇటు చూపిస్తున్నాడు చూడు, ఇదిగో ఇదేంది, ఈ పాయింట్ ఏమని చూపిస్తున్నాడు, ఈ పాయింట్ అంట, ఈ పాయింట్ ఇది 34 44 అంట, ఈ పాయింట్, ఈ పాయింట్ వచ్చేసరికి ఏంది, ఈ పాయింట్ 270 350 అంట. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా షేప్ ఏంటి, రెక్టాంగిల్ షేప్ ఇది. ఈ సాసర్ని మరి ఎలా తీసుకున్నాడు, సాసర్కి దానికి వేరే కోఆర్డినేట్స్ ఉంటాయి. సెంటర్ పాయింట్ తీసుకుంటాడు, సెంటర్ పాయింట్ తీసుకొని రేడియస్ తీసుకుంటాడు రౌండ్గా. 44 పిక్సెల్ తీసుకున్నాడు, రౌండ్ చేస్తే ఇలా వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా ఉండదు, కొంచెం అటు ఇటుగా. సో ఆ కోఆర్డినేట్స్ని అలా షేప్ మెన్షన్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే, కప్పు మీద క్లిక్ చేస్తే కప్స్కి సంబంధించి, ల్యాప్టాప్ మీద క్లిక్ చేస్తే ల్యాప్టాప్కి సంబంధించింది వెళ్ళేలాగా, అట్లా ఆ ఫెసిలిటీ అనమాట. ఓకేనా. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఏముంది, ఒక పేజ్ ఉంటుంది, ఈ పేజ్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లోపల ఏమి ఇవ్వాలి, యూఆర్ఎల్ ఇవ్వాలి. ఇది ఇలా ప్రాపర్టీస్లో కూడా యూఆర్ఎల్ అని మెన్షన్ చేసుకోవచ్చు. యూఆర్ఎల్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీ లోపల ఫైల్ పాత్ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీలో యూఆర్ఎల్ ఓపెన్ చేసి దాంట్లో పాత్ ఇస్తే ఆ పాత్ తీసుకొచ్చి దాన్ని ఆడ చూపిస్తుంది అనమాట. పిక్చర్ ఎలిమెంట్ ఇది పిక్చర్ లోపల సోర్స్. ఈ పిక్చర్ ఎలిమెంట్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇక్కడ విడ్త్ ఇగో ఇలా ఉంటుంది. ఇది నీకు ఎగ్జాంపుల్ చూపిస్తా, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసుకున్నా. యాజ్ ఇట్ ఈజ్ కాపీ ఉంది, ఇక్కడే చూపిద్దాం. ఈ పిక్చర్ లోపల సోర్స్ మీడియా ఉందా, సోర్స్ అంటే ఏంటి, ఈ ఇమేజ్ సోర్స్ అంట, ఇమేజ్ ఫుడ్ అనేది అంట. మినిమం విడ్త్ 60 పిక్సెల్ ఉంటే, 650 పిక్సెల్ ఉంటే, మినిమం విడ్త్ 465 పిక్సెల్ ఉంటే ఈ ఇమేజ్, ఇది 650 పిక్సెల్ కంటే ఎక్కువ ఉంటేనే ఈ ఇమేజ్ చూపియానని అర్థం అనమాట. ఈ రెండు కాకపోతే ఈ ఇమేజ్ చూపియానని అంటున్నాడు. అంటే 3 రకాల ఇమేజ్లు అనమాట. అంటే ఇదే వెబ్ పేజ్ మొబైల్లో, ట్యాబ్లో, డెస్క్టాప్లో ఉపయోగిస్తుంటారు కదా, దానికి తగ్గట్టుగా రిజల్యూషన్ ప్రకారం కనపడాలి అంటే వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఇప్పుడు మనం. ఇది సో ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం, ఇది ఫుడ్ ఇమేజ్ 650 పిక్సెల్ ఎబోవ్లో ఉన్నాం, అందుకే ఈ ఇమేజ్ కనపడింది. సో ఈ పిక్సెల్స్ని చేంజ్ చేసి మనం టెస్ట్ చేసుకోవాలనుకో, ఎలా టెస్ట్ చేయొచ్చు, Ctrl+Shift+I అని కొడితే ఇక్కడ ఇది ఉందా, టూగల్ డివైస్ టూల్ బార్ అంట, ఇది ఇమ్యులేటర్ ఓపెన్ అవుతుంది అనమాట. చూడు కార్ వచ్చింది, చూడు ఇప్పుడు 650 కదా వాడు అన్నది, 650లో 650 పిక్సెల్స్, ఇక్కడ 50 పిక్సెల్స్ ఇవ్వచ్చు మనం. 650 పిక్సెల్ ఈ విడ్త్లో ఇది వచ్చింది. 300 పిక్సెల్లో ఈ ఇమేజ్ వచ్చింది.
450 450 550 కార్ వచ్చింది. ఓకేనా, ఇది కారు 550 అంటే కార్ వచ్చింది. 700లో వీడేదో ఇమేజ్ ఏదో మార్చాడు వీడు. ఇది ఫుడ్ ఇమేజ్ రావాలి, పేరు మాత్రం ఫుడ్ ఇమేజ్ అని ఉంది చూడు, ఇమేజ్ ఫుడ్ అని ఉంది. మినిమం విడ్త్ 700 పిక్సెల్ అయితే 650 అయితే ఫుడ్ ఇమేజ్ రావాలి. కానీ ఇది వాడు ఏదో నేమ్ రాంగ్ ఇచ్చాడు, అర్థమైందా? అది మనల్ని వాడు మిస్లీడ్ చేశాడు మనల్ని వాడు, మనం ఏం చేయలేము దాన్ని, అట్లా అనమాట. ఫేవికాన్, ఈ ఫేవికాన్ అంటే ఏంటి? ఇదిగో ఇది ఫేవికాన్, ఇక్కడ కనపడుతుంది ఇది. దాన్ని ఎక్కడ మెన్షన్ చేస్తాం? హెడర్లో మెన్షన్ చేస్తాం. ఇక లింక్ అనే దాన్ని పెట్టి ఆర్ఈఎల్ అంటే లింక్ ఐకాన్ అని పెట్టుకోవాలి. టైప్ వచ్చేసరికి ఇమేజ్ ఎక్స్ ఐకాన్ అని పెట్టాలి. హెచ్రీఫ్ అంటే ఇమేజ్ పాత్లో ఇవ్వాలి. అది తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తుంది అనమాట. పేజ్ టైటిల్, తర్వాత టేబుల్స్. ఆ సైజులో ప్రిపేర్ చేయాలి దాన్ని. దానికి మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్స్కి మించి ఇచ్చామనుకో అది డిస్ప్లే అవ్వదు. అవ్వదు, అంత ఉంటుంది. ఎంత 2 పిక్సెల్ 100 పిక్సెల్ ఎంత ఉంటుంది. అదే సైజులో ప్రిపేర్ చేసి దానికి ఇస్తే అప్పుడు అది డిస్ప్లే చేస్తుంది. సో అది ఫేవికాన్స్ అనమాట. ఫేవికాన్స్ ఎందుకు ఉపయోగిస్తారు? ఇక్కడ మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేస్తాం బ్రౌజర్లో. ఇది ఇట్లా 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 చేసుకుంటా పోయాం అనుకుందాం. అదే ఇట్లా చేసుకుంటా పోతే చూడు, ఇలా చాలా పేజీలు ఉంటాయి. ఇది గూగుల్ అనేది కనిపిస్తుంది, ఇది ఒకటే కనిపిస్తుంది. ఇక ఓహో ఇది గూగుల్, ఇది W3 స్కూల్స్ అని తెలుసుకోవడానికి అనమాట. ఏ పేజ్కి డైరెక్ట్గా వెళ్ళడానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా అందుకు ఉపయోగపడతాయి అన్నమాట. పేజ్ టైటిల్ అంటే ఇది టైటిల్. HTML పేజ్ గూగుల్ అని అనిస్తే ఆ పేజ్ నేమ్ చూపిస్తుంది. గూగుల్కి వెళ్దాం. గూగుల్ ఫాంట్స్లోకి వస్తే ఇక్కడ చూడు, బ్రౌజ్ ఫాంట్స్ అంట. ఈ పేజ్ నేమ్ ఏంది? బ్రౌజ్ ఫాంట్స్ అంట. సరే ఇంకో దానికి వెళ్దాం. రీడబిలిటీ చూడు, ఇక్కడ ఇది ఏంటంట, హౌ టు టైప్ ఇన్ఫ్లుయెన్స్ రీడబిలిటీ. ఇగో హౌ టు టైప్ ఇన్ఫ్లుయెన్సెస్ రీడబిలిటీ. ఆ పేజ్ నేమ్ అక్కడ చూపిస్తుంది. అది ఎట్లా రావాలి? ఆ పేజ్ నేమ్ని ఎలా చూపిస్తారు? అది అలా రావాలంటే ఎలా చేయాలి? టైటిల్, ఇదిగో టైటిల్ అని ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ లోపల ఆ టైటిల్ని మెన్షన్ చేయాలి. ఇప్పుడు మన టైటిల్ ఏముంది? డాక్యుమెంట్ అని ఉంది. ఇది ఏముంది మన దాంట్లో? ఇదిగో టైటిల్ డాక్యుమెంట్ అని ఉంది. ఆనందాన్ని ఇచ్చాననుకో, ఆనందాన్ని వస్తుంది ఇట్లా. సరే ఇలా టైటిల్, పేజ్ టైటిల్ అనమాట. టేబుల్స్ నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ చేసావు. టేబుల్ లోపల ఏముంటాయి? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి, హెడర్స్ అండ్ ఫుటర్స్ ఉంటాయి. వాటిని ఫిక్స్ చేసుకోవచ్చు, చాలా ఉంటాయి ఇందులో. మళ్ళీ మనకి ఎలా కావాలో అలా ప్రిపేర్ చేసుకోవడానికి దానికి సంబంధించిన స్టైల్స్ కూడా ఉన్నాయి. బోర్డర్స్, టేబుల్స్, ఇది కూడా కోడింగే. దీనికి ఎట్లా అప్లై చేశాడంటే ఇక్కడ చూసుకోవచ్చు నువ్వు. రైట్ సెల్ఫ్లో సిఎస్ఎస్లోకి వెళ్ళాడు. ఇది nth చైల్డ్. సిఎస్ఎస్లోకి వెళ్ళి టిఆర్ అంటే ఏంటి? రో. nth చైల్డ్ ఈవెన్ అన్నాడు. ప్రతి రోను ఈవెన్ రోస్ అన్నీ కూడా ఈ కలర్ అప్లై అవుతాయి అంట. ఇప్పుడు ఇదే నేను ఎక్కడ దానికి కూడా కలర్ సెల్స్ నువ్వు పెట్టుకోవచ్చు, కలర్ పెట్టుకోవచ్చు.
అట్లా కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఆర్డ్కి వచ్చాను, ఆర్డ్లోకి వచ్చి దీనికి ఏమని ఇస్తున్నాను, లైట్ లైట్ బ్లూ, లైట్ బ్లూ, మధ్యలో ఐఫన్ ఉంటుంది నాకు తెలిసి, లేదు ఐఫన్ లేదేమో. ఇట్లా ఇది ఆడ్ లైన్స్ అన్నీ కూడా లైట్ బ్లూలో, ఈవెన్ లైన్స్ అన్నీ కూడా ఏంటి, ఈవెన్ లైన్స్ అన్నీ ఏదో ఏదో కలర్లో వచ్చింది, గ్రే కలర్లో వచ్చినాయి. సో ఇక్కడ nth చైల్డ్ అనేది ఉంది కదా, nth చైల్డ్కి ఈవెన్ ఇస్తే ఈవెన్ అన్నీ వెళ్తాయి, nth చైల్డ్కి ఆడ్ అని ఇస్తే ఆడ్ అన్నీ వెళ్తాయి. ఇక్కడ ఆడ్కి బదులుగా nth చైల్డ్ అన్నాను కదా, దీనికి బదులుగా నేనేమని ఒక నెంబర్ ఇద్దాం, ఏ రో ఇద్దాం, 1 2 3 ఫోర్త్ 1 ఇద్దాం. ఫోర్త్ 1 ఎలా ఉండాలి, లైట్ బ్లూలో ఉండాలి. అట్లా. సో అంతా ఇవన్నీ కూడా నువ్వు సిఎస్ఎస్ని ప్రాక్టీస్. ఒకడు ఇల్లు కడుతున్నాడు అంటే వాడికి అన్నీ తెలిస్తేనే ఒక బిల్డింగ్ ప్రిపేర్ చేయగలరు. అదే మాదిరిగా ఇది కూడా అంతే. కలర్లు అప్లై చేయాలంటే ఏం చేయాలి అన్నీ తెలుసుకోవాలి, ఎలిమెంట్ అప్లై చేయాలంటే ఏం చేయాలి అది తెలుసుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు వాడు. అట్లా అట్లా బోర్డర్స్ ఇలా సైజెస్, ఎట్లా సైజెస్ కూడా మార్చుకోవచ్చు. దీనికి ఎంత సైజు, దీనికి ఎంత సైజు అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అన్నీ ట్రైల్ వేయడమే, మనం అన్నీ ట్రైల్స్ వేయడమే. కాల్ స్పాన్ అంటే ఏంటి, ఈ 2 కాలమ్స్ని ఒకటే కాలమ్గా మార్చేసాడు చూసావా. ఇది రో స్పాన్, ఈ 2 రోస్ని 3 రోస్ని ఒకటే మెర్జ్ కొడతాం. అదే దానికి ఇక్కడ స్టైల్స్ అప్లై చేస్తాం. ఇట్లా టేబుల్ స్టైలింగ్ అంట, ఇట్లా ఆల్టర్నేటివ్ టేబుల్ కాలమ్ గ్రూప్స్ అంట. ఈ 2 కాలమ్స్ కలిపి ఒక గ్రూపు. ఎక్సెల్ షీట్ ఎలా అయితే ప్రిపేర్ చేయగలో అలా చేయొచ్చు. సేమ్ అంతా కోడింగ్తో చేస్తాం అనమాట. అట్లా ఈ లిస్ట్ బుల్లెట్ పాయింట్స్ నెంబర్లు ఉంటాయి చూసావా, ఈ అనార్డర్డ్ లిస్ట్ అంటేనేమో బుల్లెట్ పాయింట్స్ వస్తాయి. అట్లా ఇది ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అట్లకి వెళ్ళావనుకో వాడిచ్చింది నువ్వు వాడుకోవాలంతే, నువ్వు చేయగలిగేది ఏం లేదు. అదే నువ్వే డెవలపర్ అనుకో, నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు, నీకు సంబంధించి నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ రాసి దానికి వాళ్ళు రాశాడు, వాడు రాసిందని నువ్వు యూజ్ చేసుకుంటున్నావు, నువ్వు రాసావంటే నీది నువ్వు యూజ్ చేసుకుంటావు. అట్లా ఇది ఆర్డర్డ్ లిస్ట్ నెంబర్స్తో మొదలవుతాయి. ఇలా 1 2 3 4 5. ఇది ఆర్డర్డ్ లిస్ట్ 1 2 3 4 5 కాకుండా ఏబిసిడీలు రావాలంటే దానికి ఏం పెట్టాలి, యాట్రిబ్యూట్ నేమ్ ఇవ్వాలి. ఇలా పెట్టాలంట టైప్ తీసుకొచ్చి ఇందులో పెడితే ఇప్పుడు ఏబిసిడీలు అయిపోతాయి. అట్లా అదర్ లిస్ట్. అవును. సో బ్లాక్ ఇన్లైన్ ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఫుల్ ఆక్యుపై చేస్తాను. ఇన్లైన్ అయితే కంటెంట్ ఎంతవరకు ఉంటే అంతవరకు చేస్తాను. ఇది కూడా చెప్పుకున్నాం. HTML డివ్ గురించి ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం. డివిజన్, ఇది ఇట్స్ నథింగ్ బట్ ఏ డివిజన్. డివ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే డివిజన్. అదేంటి, బ్లాక్ ఎలిమెంటా ఇన్లైన్ ఎలిమెంటా? బ్లాక్ ఎలిమెంట్. ఓకేనా. ఇవన్నీ క్లాస్ యాట్రిబ్యూట్ డాట్తో స్టార్ట్ చేస్తాం. క్లాస్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ అనమాట. ఒక పేజ్ లోపల మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ పేజ్ కదా. ఆ ఎలిమెంట్స్లో ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, యూనిక్గా ఉంటుంది.
ఒకడే ఉండాలి. అదే క్లాస్ అయితే ఉండొచ్చు, 4-5 ఉండొచ్చు. వాళ్ళు నలుగురు కలిసి ఆ, వాళ్ళు నలుగురు కలిసి ఒక గ్రూప్ అన్నట్టు. ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తున్నావు నువ్వు. చాలామంది డెవలపర్లు ఉన్నారు. డెవలపర్లని టీమ్గా చేస్తారు కదా, ఇటు ఫ్రంట్ ఎండ్ టీము, ఇటు బ్యాక్ ఎండ్ టీము అని. ఇలా నలుగురిని కలిపి ఫ్రంట్ ఎండ్ అంటారు కదా. సో అదే మాదిరిగా క్లాస్ అంటే ఏంటి, ఆ నలుగురు కలిపి ఫ్రంట్ ఎండ్ అన్నట్టు. సో ఇక్కడ చూడు, క్లాస్ అనే దాని సిటీ, ఈ ఈ లండన్ అనేది సిటీ, ప్యారిస్ అనేది సిటీ, టోక్యో అనేది సిటీ. ఈ ముగ్గురు కూడా సిటీసే, ఈ మూడు కూడా సిటీసే. అందుకని సిటీ అని పెట్టి క్లాస్ ప్రిపేర్ చేశాడు. ఆ సిటీతో బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇస్తే ఏమవుద్ది, ఆ మూడు కూడా ఒకేలాగా ఉంటాయి అనమాట. ఇవన్నీ ఈ కలర్లో ఉన్నాయని సిటీస్ అని అర్థం చేసుకోవడానికి అనమాట. అది క్లాసెస్ అనమాట. ఇది ఐడెంటిఫైయర్, ఇది మనకు తెలిసిందే, మనం చెప్పుకున్న ఐడెంటిఫైయర్ యూనిక్గా ఉండాలి, ఒకటే ఉంటుంది పేజ్ మొత్తం మీద. దీన్ని ఐడెంటిఫైయర్ యూజ్ చేసుకొని స్టైల్ అప్లై చేయాలనుకో, ఇది ఇలా హ్యాష్ సింబల్ యూజ్ చేయాలి. ఐ ఫ్రేమ్స్ ఎక్కడో ఉన్న పేజీని తీసుకొచ్చి నువ్వు చూపించాలనుకున్నావు అనుకో, ఇక్కడ గూగుల్ చూపించాలనుకున్నావు అనుకో, ఇందులో ఆ యూఆర్ఎల్ ఐ ఫ్రేమ్లో ఇస్తే W3 స్కూల్లో గూగుల్ కనపడుతూ ఉంటుంది. ఓకేనా, ఐ ఫ్రేమ్ అనమాట. ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించడం. ఇంకా జావా స్క్రిప్ట్ ఫైల్ పాత్స్, హెడ్, లేఅవుట్, ఈ కొంచెం అడ్వాన్స్డ్. ఈ నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. ఆల్మోస్ట్ నువ్వు ఇప్పుడు వెబ్ పేజీలు ప్రిపేర్ చేసేయచ్చు. ఓకేనా, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకు? డౌట్స్ కానీ ఏమన్నా చేసేటప్పుడు వస్తుంటాయి.